మనుష్య వైఎస్ జ్ఞాపకార్థం హైదరాబాద్లో స్మృతివనం ఏర్పాటు చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి కూడా చేశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే దీన్ని నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్లో వైఎస్ స్మృతివనం గురించి సోనియా గాంధీకి లేఖ రాసినట్లుగా తెలిపారు. మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం వైఎస్ఆర్ నైజమని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అని, ఆయన మరణం తర్వాత హైదరాబాద్లో మెమోరియల్ ఏర్పాటు కలగాలని ఆ కలగానే మిగిలిపోయిందంటూ గుర్తు చేసుకున్నారు. అయితే వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ జయంతికి వర్ధంతులకు నివాళులు అర్పించేందుకు మెమోరియల్ ఉండాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు షర్మిల. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు గెలిచారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఆయన పరిపాలన, ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన. ఇచ్చిన మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది ప్రాణాలు వదిలారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది. అలాంటి నాయకునికి, మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా, ఇప్పుడు రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని రేవంత్ అన్న గారిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇదే విషయం మీద సోనియా గాంధీ గారిని కూడా అడగడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే అమలు చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో, హైదరాబాద్లో కూడా వాళ్ళు వెళ్ళి తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి, వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం మెమోరియల్ స్పేసు తెలంగాణలో, హైదరాబాద్లో లేకపోయింది. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా. మనుష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా పనిచేసాడు వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించి. తెలంగాణ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన చేశారు. గతంలో ఇంజనీరింగ్ స్కీమ్లో ముఖ్యంగా ఇప్పుడు ఇంతమంది ఇంజనీర్లు రావడానికి కారణం కూడా అప్పట్లో ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావడం వల్ల లక్షలాది మంది ఇంజనీర్లు బయటకు వచ్చారు. షర్మిల ఇవాళ మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇరుపులపాయలకు వెళ్ళిన తర్వాత రాజశేఖర రెడ్డి స్మరించుకుంటూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాబట్టి పైగా హైదరాబాద్ ఆయన సంబంధించిన ఉన్నారు. గతంలో కూడా ఉమ్మడి ప్రభుత్వం ఒక వైఎస్ రాజశేఖర సంబంధించిన మెమోరియల్ ని స్థాపించాలన్న ఉద్దేశంతో కూడా తీర్మానం చేస్తారు. ఆ తీర్మానం అలాగే ఉండిపోయింది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పైన అయిపోయింది. ఇప్పటికైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గాని, తర్వాత ఇతర సంబంధించిన సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ వీళ్ళకందరికీ లెటర్ రాశాను. హైదరాబాద్ లో స్మారక సంబంధించినటువంటి మెమోరియల్ ని ఏర్పాటు చేయాలని కూడా వారు కోరాను. కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన అంశంలో సానుకూలంగా ఆయన మాట్లాడుతారు అనేది, స్పందిస్తారనేది కూడా ఆమె చెప్తున్న వర్షను. సో ఖచ్చితంగా మంచి ఆశాభావంతో ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా జయంతికి కానీ, వర్ధంతికి కానీ ఆయన స్మరించుకోవాలంటే అతనికి పూలమాలలు చేయాలన్నా, అభిమానులు ఎవరన్నా రావాలన్నా కూడా ఒక స్మారకం అనేది ఒక ఏర్పాటు చేయడం బాగుంటుంది అనేది కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. సో దాని తగ్గట్టుగా నేను పూర్తి స్థాయిలో వారిని ఫాలోఅప్ కూడా చేస్తాననేది కూడా
షర్మిల చెప్పింది కాబట్టి దాని దగ్గరగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సానుకూల స్పందన వస్తుందనే ఉద్దేశంతో కూడా నేను ఎదురు చూస్తున్నాను. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ ప్రెసిడెంట్ గా కూడా నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా కొన్ని అంశాల్లో సానుకూలంగా కూడా మాకు ఈ వైఎస్ఆర్ సమస్య మెమోరియల్ విషయంలో స్పందన వస్తుందనేది కూడా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ రానా. చూస్తూ ఉన్నాం మనం వైఎస్ జ్ఞాపకార్థం హైదరాబాద్లో స్మృతివనం ఏర్పాటు చేయాలని చెప్పి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు అభ్యర్థించారు ఆమె. 2 సార్లు గెలిచారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడు. ఆయన పరిపాలన, ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన. ఇచ్చిన మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది ప్రాణాలు వదిలారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది. అలాంటి నాయకునికి, మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా, ఇప్పుడు రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే దిశగా పనిచేయాలని రేవంత్